లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర బీజేపీలోకి చేరికలు ఆగిపోయాయి. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లోకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా 8 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ పార్టీ వైపు వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో రాష్ట్ర బీజేపీలో చేరికలు జరగకపోవడంపై పార్టీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చేరికలపై బీజేపీ అంతర్మథనం ఏంటి? భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీలోకి వచ్చారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సో వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. సో కొంతమంది ఓడిపోయిన బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఆదిలాబాద్ నాయకుడు గుడెం నగేష్ గెలుపొందారు. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టికెట్ ఆశించారు, ఎంపీ టికెట్ ఆశించి భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కానీ ఎప్పుడైతే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బీజేపీలో ఒక అంతర్మథనం నడుస్తుంది. బీజేపీ ముఖ్య నేతల్లో అసలు భారతీయ జనతా పార్టీలో చేరికలు ఎందుకు ఆగిపోయాయన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా అంటే కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి కూడా 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 40% పైగా ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 30% మేర ఓట్లు వచ్చాయి. 8 ఎంపీ సీట్లు అంటే చెరిసగం పంచుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. కానీ ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ వైపు ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తుంది. కనీసం భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి నాయకుడు లేరు అనేటువంటి ఒక చర్చ నేతల్లో జరుగుతుంది. ఇది కొంత పార్టీకి మైనస్గా బీజేపీ నేతలు చెప్తూ వస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో ఒక కీలకమైనటువంటి నాయకుడు జాయిన్ అయ్యాడంటూ చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ భారతీయ జనతా పార్టీలో కనిపించట్లేదు. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం కొంత సీరియస్గా ఫోకస్ చేసి బీఆర్ఎస్ వీక్గా ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. మరి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంటే ఎమ్మెల్యేల కాకుండా కింది స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో నాయకులు ఉంటారు. వాళ్ళనన్నా టార్గెట్ చేయండి, వాళ్ళన్న భారతీయ జనతా పార్టీ వైపు వచ్చేలా చూడండి అని చెప్పి జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్తూ వస్తుంటారు. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూడడం లేదు, మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో బీజేపీలో కొంత చర్చ జరుగుతుంది. అసలు భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు నేతలు చూడడం లేదు అనేటువంటి ఒక చర్చ ఉంది. ఇంకొక వైపు ఒకవేళ బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావాలంటే బీజేపీకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఎమ్మెల్యే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఎమ్మెల్యేలు రావట్లేదు, వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు. సరే, అధికార పార్టీ అనుకుంటే కింది స్థాయి కేడర్ బీఆర్ఎస్కు గతంలో మనం చూసినాము, అధికార పార్టీగా ఉంది 10 ఏళ్ల పాటు. గతంలో ఉద్యమంలో కూడా నేతలు ఉన్నారు. సో వాళ్ళంతా కూడా బీజేపీ వైపు చూసినట్టే చూశారు. కొంతమంది పార్లమెంట్ ఎన్నికలకు ముందు కానీ లేదంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికలకు ముందు. సో అప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు. కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ను టార్గెట్ చేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లో చేర్చుకోవడం స్టార్ట్ చేశారు, ఆ తర్వాత నుంచి బీజేపీలో అసలు చేరికలు లేకుండా పోయాయి, మొత్తం కూడా ఆగిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇందాక మనం చెప్పినట్టుగా శ్రవంతి ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా కీలకమైనటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీ వైపు చూడలేదు. జాతీయ నాయకత్వం ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ చాలా వీక్గా ఉంది, భవిష్యత్తులో జరిగేటువంటి ఏ ఎన్నికలైనా అటు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేదంటే భవిష్యత్తులో ఇంకే ఎన్నికలు జరిగినా లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా పెట్టుకొని మీరు బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడర్ని కనుక బీజేపీ వైపు తిప్పుకోగలిగితే వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. ఆ రాజకీయ సినారియో పబ్లిక్లో కనపడాలి, ఆ చర్చ జరగాలి. దాంతో కాంగ్రెస్ని ఈజీగా భవిష్యత్తులో మనం కాంగ్రెస్పై గెలవచ్చు అన్నటువంటి సలహాలు సూచనలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇస్తుంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతల మధ్య గ్యాప్ కావచ్చు, లేదంటే బీజేపీలో ఉన్నటువంటి వర్గాలు కావచ్చు, లేదంటే ఇతర పరిస్థితులతోటి బీజేపీ నేతలు పెద్ద సీరియస్గా బీఆర్ఎస్ నేతల మీద దృష్టి పెట్టడం లేదు. ఇంకొక వైపు అక్కడి నుంచి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో బీజేపీలో కొంత అంతర్మథనం నడుస్తుంది, చర్చ జరుగుతుంది. ఎందుకు భారతీయ జనతా పార్టీలో
క్యాడర్ కానీ లేదంటే ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు ఎందుకు చూడడం లేదనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే కంటిన్యూ అవుతే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉంటుందా, బీజేపీ పరిస్థితి గత ఎన్నికల్లో మాదిరిగానే 8 సీట్లకు అసెంబ్లీ సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి ఉంటుందా? పార్లమెంట్ ఎన్నికల్లో అంటే మోడీని చూశారు, దేశ రాజకీయాలు చూశారు, దేశ భద్రత సమగ్రత ఈ అంశాలు చూశారు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తూ వస్తుంటారు. మోడీకి ఉన్నటువంటి ఫాలోయింగ్ అట్లాంటిది, ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. కానీ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తా అని చెప్పారు, పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పారు, కొంతమంది నేతలు జాయిన్ అయినప్పటికీ కూడా పెర్ఫార్మెన్స్ పెద్దగా లేదు. 8 అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలుచుకుంది, 14% మేర ఓట్లు సాధించింది భారతీయ జనతా పార్టీ. కానీ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, వాళ్ళు అనుకున్నటువంటి 30% మేర ఓట్లు సాధించుకోగలిగింది, 8 పార్లమెంట్ సీట్లను ఎంపీ సీట్లను గెలుచుకుంది. కానీ రాను చూస్తే భారతీయ జనతా పార్టీలో చేరికలు లేకుండా పోయాయి. ఉన్నటువంటి నాయకుల్లోనే కొత్త పాత వర్గాలుగా ఉన్నాయి. కొత్త ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకుడికి అధ్యక్ష పదవి ఇస్తామంటే ఫస్ట్ నుంచి పనిచేసినటువంటి బీజేపీ నేతలు కొంత వాళ్ళు కూడా ఒక వర్గంగా తయారయ్యారు. సో దీంతో భారతీయ జనతా పార్టీలో కొత్త వర్సెస్ పాత నేతలు అన్నట్టుగా 2 వర్గాలుగా ఉన్నాయి. నాయకుల్లోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో వర్గాలు ఉంటాయి. ఇంకొక వైపు బీజేపీలో చేరినటువంటి కొత్త పాత నాయకుల మధ్య ఒక వర్గాలు, మొదటి నుంచి పనిచేసినటువంటి నాయకుల్లో ఒక వర్గం, ఇట్లా ఈ విధంగా వర్గాలుగా విరజిల్లుతుంది అనేటువంటి చర్చ కూడా భారతీయ జనతా పార్టీ కేడర్లో ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి రానున్నటువంటి రోజుల్లో అది స్థానిక సంస్థలు కావచ్చు, తర్వాత జరిగేటువంటి ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, సో ఎన్నికల్లో కాంగ్రెస్కు ధీటుగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఆ స్పేస్ అయితే ఇప్పుడు కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీలో చాలామంది నేతలు ఎంపీ ఎన్నికల్లో పెర్ఫార్మెన్స్ బాగుంది, 30% మేర ఓట్లున్నాయి, 119 నియోజకవర్గాల్లో ఎంపీ ఎన్నికల్లో దాదాపుగా 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉందని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రెస్ మీట్లలో లేదంటే ఏదన్నా క్యాడర్తో జరిగేటువంటి సమావేశాలు చెప్పుకోవడానికి సరిపోతుంది తప్ప కొంత సీరియస్గా జాయినింగ్స్ మీద జాతీయ నాయకత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా, జాతీయ నాయకత్వం సలహాలు సూచనలు ఇచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీలో చేరికలు అయితే లేవు. బీఆర్ఎస్ నుంచి అసలే ఇందాక మనం చెప్పినట్టుగా ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ లేదంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ గతంలో సర్పంచ్లో పనిచేసినటువంటి నాయకులు కానీ లేదంటే ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కేడర్లో ఉన్నటువంటి నాయకత్వం కానీ భారతీయ జనతా పార్టీ వైపు చూడడం లేదు, మొత్తం కాంగ్రెస్ వైపే చూస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుంది, ఒక స్తబ్దతగా ఉంది. గతంలో ఉన్నటువంటి జోష్ బీజేపీలో లేదన్నటువంటి ఒక టాక్ మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి కేడర్లో జరుగుతుంది. మరి చూడాలి ఏమన్నా ప్రయత్నాలు చేస్తారా, ఒకవేళ బీజేపీలో జాయిన్ కావాలంటే ఏదైనా ఎమ్మెల్యేలని ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలని జాయిన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుందా? ఎందుకు ఇంత సైలెంట్గా భారతీయ జనతా పార్టీ ఉన్నది? భారతీయ జనతా పార్టీలో చేరికలు ఎందుకు లేవు? గతంలో ఉన్నటువంటి జోష్ ఎందుకు లేదు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున రిజల్ట్ వచ్చింది, 30% మేర ఓట్లు సాధించింది, 8 ఎంపీలు గెలుచుకున్నది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ తర్వాత జరిగినటువంటి అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉన్నటువంటి మొన్న వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల రిజల్ట్ తర్వాత కంటిన్యూ ఆ జోష్ ఎందుకు కొనసాగడం లేదన్నటువంటి చర్చ కూడా చాలా మంది నేతల్లో ఉంది. మరి ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ కేడర్ మీద ఏమైనా దృష్టి పెడుతుందా, లేదంటే కాంగ్రెస్లో ఎవరైనా అసంతృప్త నేతలను భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకొని మా పార్టీలో కూడా జాయిన్ అవుతారు అనేటువంటి సంకేతాలు ప్రజలకు ఇస్తుందా, రాజకీయ వర్గాల్లో ఆ చర్చ జరిగేలా చూస్తుందా అనేది అయితే కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.